ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర అంతా ఇంత కాదు. ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమాల నుండి రాబోయే రోజుల్లో క్యూ కట్టిన క్రేజీ ప్రాజెక్ట్స్ వరకు మొత్తం లిస్ట్ రెడీగా ఉంది. సోది లేకుండా ఏ సినిమా ఎక్కడుంది, దాని కథేంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు డైరెక్ట్గా చూసేద్దాం. ముందుగా జనవరి 23, 24 తేదీల్లో రిలీజ్ అయి ఫ్రెష్గా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. అందరి చూపు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వైపే ఉంది. ఎందుకంటే అక్కడ ధనుష్ మరియు కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతంలో వచ్చిన సూపర్ హిట్ రాంజనాకి స్పిరిచువల్ సీక్వెల్. ప్రేమ, కోపం మరియు ఆత్మశోధన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ధనుష్ నటన, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఇది బెస్ట్ చాయిస్. అలాగే యాక్షన్ ప్రియుల కోసం జియో హాట్స్టార్లో మార్క్ అనే సినిమా రిలీజ్ అయింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మరియు మన టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ఇందులో కలిసి నటించారు. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుదీప్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ మరియు హాలీవుడ్ రేంజ్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకి హైలైట్. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో సెన్సేషన్ 45. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి వంటి ముగ్గురు దిగ్గజాలు కలిసి నటించిన సినిమా ఇది. మాస్ ఎలిమెంట్స్తో పాటు ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాని మిస్ అవ్వకండి. అలాగే జీ5లోనే మస్తీ 4 అనే సినిమా కూడా వచ్చింది. ఇది పక్కా అడల్ట్ కామెడీ జానర్, సో చూసేటప్పుడు కాస్త జాగ్రత్త. వీటితో పాటు సిరై అనే తమిళ్ డ్రామా కూడా జీ5లోనే అందుబాటులో ఉంది. మన తెలుగు ఎక్స్క్లూజివ్ ప్లాట్ఫామ్స్ విషయానికొస్తే ఆహాలో మ్యారియో అనే సినిమా రిలీజ్ అయింది. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఒక డ్రగ్ చుట్టూ, ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథలో హెబ్బా పటేల్ ఒక కీలక పాత్ర పోషించింది. ఇక ఈటీవీ విన్లో సంధ్యానామ ఉపాసతే అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. టైటిల్కి తగ్గట్టే ఇదొక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. కుటుంబ విలువల్ని ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం డైరెక్ట్ రిలీజ్గా చీకటిలో అనే సినిమా వచ్చింది. శోభితా ధూళిపాల ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటించింది. ఒక మిస్టరీ మర్డర్ని ఛేదించే క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు, ఆ చీకటి కోణాలు చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది ఈ వీకెండ్ బెస్ట్ వాచ్. సైన్స్ మరియు స్పేస్ ఇష్టపడేవారి కోసం జియో హాట్స్టార్లో స్పేస్ జెన్ అనే సిరీస్ వచ్చింది. మన చంద్రయాన్ ప్రయోగం వెనుక ఉన్న కథని ఇందులో చూపించారు. ఇప్పుడు అప్కమింగ్ రిలీజెస్ గురించి చూద్దాం. ఈ లిస్ట్ ఇంకా ఆసక్తికరంగా ఉంది. నెట్ఫ్లిక్స్లో జనవరి 29న ఛాంపియన్ అనే సినిమా రాబోతుంది. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక మరియు అనస్వర రాజన్ ఇందులో జంటగా నటించారు. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథ ఇది. ఫుట్బాల్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. దేశభక్తి మరియు ఆట కలగలిసే ఈ సినిమా కోసం వెయిట్ చేయొచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్లో జనవరి 30న దల్ దల్ అనే సిరీస్ రాబోతోంది. ఇందులో భూమి పెడ్నేకర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంది. ముంబై అండర్వరల్డ్ మరియు క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ చాలా ఇంటెన్స్గా ఉండబోతోంది. ఇక జియో హాట్స్టార్లో సర్వం మాయా అనే సినిమా జనవరి 30న రిలీజ్ కానుంది. ఫిబ్రవరి నెలలో కూడా పెద్ద ధమాకానే. ముఖ్యంగా ధనుష్ ఫ్యాన్స్కి ఇది డబుల్ ట్రీట్. ధనుష్ మరియు శృతి హాసన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 3 ఫిబ్రవరి 6న థియేటర్లలో రీరిలీజ్ కానుంది. వైదిస్ కొలవేరిడి పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీని బిగ్ స్క్రీన్పై చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఇక నెట్ఫ్లిక్స్లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ కోహ్రా సీజన్ 2 ఫిబ్రవరి 11న రాబోతోంది. పంజాబ్ నేపథ్యంలో సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు 2వ సీజన్పై భారీ అంచనాలున్నాయి. కార్తీ మరియు కృతి శెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు సినిమా ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. కార్తీ మార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 23న ప్రైమ్ వీడియోలో ద సీఈఓ క్లబ్ అనే సినిమా రాబోతోంది. వీటితో పాటు డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కానీ కమింగ్ సూన్ లిస్ట్లో సూపర్ సుబ్బు మరియు నెట్ఫ్లిక్స్లో రాబోయే లెగసీ అనే సినిమాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది సంగతి. ఎమోషన్ కోసం తేరే ఇష్క్ మే, యాక్షన్ కోసం మార్క్ మరియు 45, థ్రిల్ కోసం చీకటిలో అని మీ మూడ్ని బట్టి ఒక మంచి సినిమాని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.